హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ తెలుగమ్మిరాని. మీరు ఎందులో ఉన్నారు? నాకైతే కమెంట్ సెక్షన్ చెప్పేయండి. నేనైతే చాలా బాగున్నాను. ఇంకొక వీడియోతో నేనైతే మీ ముందుకు వచ్చేసాను. ఫస్ట్ టైం కనుక మన ఛానల్ ఎవరైనా చూస్తూ ఉంటే మీకు నచ్చితే వీడియోస్ అన్నీ చూసి లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బెల్ ఆప్షన్ క్లిక్ చేస్తే నేను కొత్త వీడియో పెట్టిన వెంటనే మీకు నోటిఫికేషన్ వస్తుంది. దట్టు నా వీడియోస్ మీరందరూ మిస్ అవ్వకుండా చూసేయచ్చు. ఇలా చెప్పి ఎన్ని రోజులు అవుతుందో, నాకు కూడా చాలా రోజులు అయిపోయింది. ఆల్మోస్ట్ 13 days అబ్బా. వీడియోస్ వస్తాయని చెప్పి నేనే లేట్ చేస్తున్నా అనిపిస్తుంది. బికాజ్ హెవీ సిక్ చెప్పాను కదా, నేనైతే రికవరీ అవుతున్నానని. స్కూల్ రొటీన్ వర్క్స్ ఇవన్నీ కంటిన్యూ అవుతున్నాయి. బట్ నాకు బీభత్సమైన హెడేక్ రావడం వల్ల నేను పెద్దగా వీడియోస్ మీద కాన్సన్ట్రేట్ చేయలేకపోతున్నాను. కానీ ఎప్పుడు చెప్పడం కంటే చేసి చూపించడం బెటర్ అనిపించింది. ఇక నుంచి వీడియోస్ రెగ్యులర్గా వస్తాయి అని చెప్పి నాకే బోర్ కొట్టేసింది. చెప్తున్నాను కానీ చేయట్లేదని. సో ఈసారి చెప్పట్లేదనమాట, చేసి చూపించేద్దాం అనుకుంటున్నా. సో అదనమాట. ఆల్మోస్ట్ 13 days తర్వాత మీ ముందుకి ఒక మంచి వీడియోతో నేనైతే వచ్చేసాను. ఈ వీడియో అయితే 1.5 month బ్యాక్ అనమాట. లాస్ట్ డే ఆఫ్ హాలిడేస్, సమ్మర్ హాలిడేస్ అనమాట. ఎందుకంటే ఇంక 1 day ఉంది మా పిల్లలకి హాలిడేస్. ఎక్కడికి బయటకు వెళ్ళలేదు. ఒక కొత్త ప్లేస్కి వెళ్దామని, మేము తిరిగే ఏరియాలోనే ఒక కొత్త ప్లేస్ ఎప్పుడు వెళ్ళలేదు చూస్తూ ఉంటాము. ఆ ఏరియాకి అయితే వెళ్ళాం అనమాట. అదే బ్రేవ్ సోడా తాగి బ్రేవ్ అనాలన్నమాట. సో అది కాన్సెప్ట్. కానీ వీళ్ళ కాన్సెప్ట్ నాకు చాలా బాగా నచ్చింది. సో మెనీ వెరైటీ ఆఫ్ సోడాస్ ఉన్నాయన్నమాట ఇక్కడ. ఆ సోడాలో ఏది ట్రై చేయాలి అని మేము చించి ఆలోచించి మెనూ కార్డ్ చూసి ఒక సోడా అయితే ట్రై చేస్తున్నాం అనమాట. అదే కేరళ స్పెషల్ ఉంటుంది కదా, అదనమాట. పచ్చిమిర్చి వేసిస్తారు కదా, ఆ సోడా పేరు కూడా మర్చిపోయాను నేను. ఆవిడైతే చాలా బాగా చేశారు. అసలు ముందు ఆ బ్రేవ్ సోడాలు అదంతా కూడా చాలా కలర్ఫుల్గా ఉండిందనమాట. వాళ్ళ థీమ్ కానివ్వండి, వాళ్ళ షాప్ కానివ్వండి, ఆ చైర్స్ కానివ్వండి, అంతా అసలు నైట్ అయితే బీభత్సమైన లైటింగు చాలా బాగా అనిపించింది. సో మేము అడిగాము, అది వాళ్ళు చేసి ఇచ్చారనమాట. ఈచ్ వన్ వచ్చేసి 90 rupees అనమాట. ఒక్క సోడా 90 rupees. పచ్చిమిర్చి, అల్లం ఉంటుంది కదా, అదంతా పేస్ట్ చేసి ఇచ్చారు. సోడా వేసి ఫస్ట్ మా పెద్దోడు ట్రై చేశాడు, తర్వాత మా చెల్లి ట్రై చేసింది. ఫస్ట్ టైం అనమాట. నేనైతే అసలు చెప్పాను కదా, నేను ట్రై చేయను, నాకు అది తాగితే ఏదోలా ఉంటుంది సోడా, నేను బ్లూబెర్రీ తీసుకుంటా అని చెప్పాను. సో వాళ్ళు ట్రై చేశారు, కానీ చాలా మంటగా ఉందంట. సో తాగలేకపోయాము అని అన్నారు. వాళ్ళైతే ఒక వేస్ట్ షింక్ లాంటిది కూడా పెట్టారనమాట అలా ట్రై చేయడానికి, బాగా మరి ఇది అవ్వకుండా ఉండడానికి. చాలా బాగుండింది. వాళ్ళ కాన్సెప్ట్ బాగుండింది. అండ్ అక్కడ అన్ని గ్లాస్ ఐటమ్స్ అయ్యేసరికి నైట్ టైం చాలా కలర్ఫుల్గా అనిపించింది. మేమైతే అంతా తిరిగి ఈవినింగ్ వెళ్ళాం అనమాట. అప్పటికి చాలా ప్లేసెస్ తిరిగేసాము. మీకు చాలాసార్లు చూపించేసాను, బోర్ కొడుతుందని నేనే చూపించలేదనమాట. ఇంక ఇక్కడైతే వ్లాగ్ అయితే షూట్ చేశాను అనమాట. లాస్ట్ డే ఆఫ్ సమ్మర్ హాలిడేస్లో మా పిల్లలు ఇలా అయితే ఎంజాయ్ చేశారు. ఇంకా ఆ రోజు వాళ్ళకి ఏం కావాలంటే అది ఇప్పించేసాం అనమాట. తెలిసిందే కదా మన గురించి. సో ఆ రోజు అయితే అది ఇప్పించేసాము. నెక్స్ట్ నేనైతే బ్లూబెర్రీ తీసుకుంటున్నాను అనమాట. నేను ఎక్కడికైనా బ్లూ సోడా తాగుతాను, నాకు ఎందుకు అది చాలా బాగా రిఫ్రెష్మెంట్ ఇప్పిస్తుంది అని నా ఫీలింగ్ అనమాట. కానీ ఇప్పుడైతే అప్పుడు తాగడమే ఇంకా లాస్ట్. ఇంకెప్పుడు న్యూసెస్, వీడియోస్, యూట్యూబ్, టీవీల్లో చూసి బయట ఫుడ్ మ్యాక్సిమం 99.9% అవాయిడ్ చేయాలని గట్టిగా ఫిక్స్ అయ్యి, మా పిల్లలకి బయట కూడా నేనేమి ఇప్పించట్లేదు, అన్నీ హోమ్మేడ్ చేస్తున్నాను అనమాట. ఏమేం చేశాను, ఏంటి రెసిపీస్ అన్నీ డెఫినెట్గా నేనైతే మీతో షేర్ చేసేస్తాను. సో అదనమాట సంగతి. అయితే ఇక్కడ మాతో పాటు వేరే వాళ్ళు లెమన్ సోడా అడిగారనమాట, స్వీట్ అండ్ సాల్ట్. వాళ్ళకైతే లెమన్ జ్యూస్ వేసి ఒక దాంట్లో స్వీట్, ఒక దాంట్లో సాల్ట్ వేశారు. నాకైతే బ్లూబెర్రీ వేసారనమాట, సిరప్, అందులో లెమన్ వేశారు. ఇంకా సోడా వేయడమే అనమాట. సో అంతే. నేను ఎక్కడికి వెళ్ళినా ఇదే తాగుతాను. బేకరీకి వెళ్ళినా అక్కడ దొరుకుతుంది. అంటే ఇక్కడ వీళ్ళ దగ్గర స్పెషల్ కాబట్టి నేను ఇది తీసుకున్నాను అనమాట. బ్లూ ఐస్, బ్లూబెర్రీ, చాలా ఫ్లేవర్స్ ఉన్నాయి. సో మెనీ ఫ్లేవర్స్. ఇంకా నేను కొత్తది ఏది ట్రై చేయాలని అనుకోలేదు. సో అదే తీసుకున్నాను అనమాట. ఆ ఎండ వేడికి రిఫ్రెష్మెంట్ ఇప్పిస్తుంది అని నాకు ఫీలింగ్ వచ్చి నేను అది తీసుకున్నాను అనమాట. చాలా బాగుండింది. నేను తీసుకోవడం ఏమో కానీ మా పిల్లలే తాగేశారనమాట. సో నేనే మా పిల్లలు ఇంకా ట్రై చేద్దాం అంటూ ఉంటారు. ఎందుకంటే కూలింగ్ కదా, ఎండ బీభత్సం కాసింది ఆ రోజైతే. ఆ ఎండ వేడికి ఎంత కూలింగ్ తాగినా తాగాలనిపిస్తుంది. తర్వాత మాత్రం దావాద్రిగా ఉంటుంది అనమాట. అది మస్ట్ అండ్ షుడ్గా గుర్తుపెట్టుకోవాలి. అప్పుడు ఆ క్షణానికి చాలా రిఫ్రెష్మెంట్ ఉంటుంది, తర్వాత అంతా బీభత్సమైన దావాద్రి ఉంటుంది బాడీలో. సో ఇంకా నేనైతే తీసేసుకున్నాను అనమాట. నేను కొంచెం టేస్ట్ చేశాను, తర్వాత మా పిల్లలు తాగారు. ఇంకేలోపు ఏదో 3 scoops ఐస్ క్రీమ్స్ ఉంటే అవి 100 రూపీస్ అని చెప్పారు వాళ్ళు. సో ఇంకా అవి కూడా తీసేసుకున్నాం అనమాట. ఇంకా అక్కడ ఆ వెదర్కి అలా కూర్చొని ప్రశాంతంగా
తాగాలని అనిపించింది అనమాట. మా పిల్లలు చూసారా రెడీగా ఉన్నారనమాట. నేను కొంచెం తాగేసి వాళ్ళకైతే ఇచ్చేసాను. అలా అయిపోయింది. ఇంకా తాగడం ఆలస్యం, మావాడు సూపర్ అని చెప్తాడనమాట. మా చెల్లి మీ మమ్మీ తీసుకుంది ఇవ్వండి రా, తాగుతుంది, ఇష్టంగా తీసుకుంది అని అంటది. సో మనం ఎంత ఇష్టపడి తీసుకున్నా వాళ్ళు ఇష్టపడిందే ఓకే చేయాలనిపిస్తుంది. ఈలోపు ఐస్ క్రీమ్స్ కూడా వచ్చాయి. ఐస్ క్రీమ్స్ 3 స్కూప్స్ 100 అన్నారు. ఇంకా అది కూడా ఇచ్చేసాం. పక్కనే టీ టైము బ్రాంచ్ ఉంది. అండ్ అలాగే మిల్క్ షేక్స్ చాలా ఉన్నాయి వరుసగా. కానీ మేము ఇక్కడ ట్రై చేసాం కదా, ఈసారి ఎప్పుడైనా అక్కడ ట్రై చేద్దామని ఇంకా అక్కడికైతే వెళ్ళలేదన్నమాట. చూసారా మా చెల్లి మా పిల్లలు ఐస్ క్రీమ్స్ తిన్నారు. నాకైతే అసలు ఐస్ క్రీమ్స్ బయట తినాలని అనిపించట్లేదు. నేను వద్దని చెప్పాను అనమాట. మీరే తినండి అన్నాను. అవి తిన్న 2 days మా పిల్లలు రచ్చరంబోలా చేశారు. అప్పుడప్పుడు అవుతూ ఉండాలి. ఇప్పుడైతే ఇంకా అదే లాస్ట్. ఇంక ఈ మధ్యలో ఎక్కడికి బయటికి వెళ్ళేది అంటే దాదాపు 1.5 month అవుతుంది మేము బయటకు వెళ్ళక. మళ్ళీ సెకండ్ సాటర్డే వస్తే ప్లాన్ చేయాలని మా పిల్లలు అంటూ ఉంటారనమాట. నేనేమో బయట ఫుడ్ వద్దని చెప్తా ఉంటాను. అలా అయిపోతూ ఉంటుంది. ఇంక ఈవినింగ్ అయిపోతుందన్నమాట. త్వరగా తినండి వెళ్ళిపోదామని ఆ రోజు చక్కగా మా పిల్లలతో సోడా తాగి ఐస్ క్రీమ్ వాళ్ళే తినేశారు, నేను తినలేదు. ఇంకా స్కూటీ మీద వచ్చేసామన్నమాట హ్యాపీగా. ఇలా మా చెల్లి వస్తే చాలా పీస్ఫుల్గా ప్రశాంతంగా ఉందనిపిస్తుంది నాకు. మా పిల్లలకి చాలా ఫ్రీడంగా ఎంజాయ్ చేస్తామన్నమాట. ఇంకా మాకు అవధులు లేవు అన్నట్టు కావాల్సింది తింటాము, నచ్చినట్టు తిరుగుతాము, హ్యాపీగా టైం స్పెండ్ చేసి వస్తామన్నమాట. చూసారా బ్రేవ్ అనమాట. ఆ సోడా తాగి బ్రేవ్ అనాలి. సో అది కాన్సెప్ట్. కానీ చాలా బాగుండింది. సమ్మర్లో అయితే అసలు ఖాళీ ఉండదన్నమాట. మేము వెళ్ళింది సమ్మరే కాబట్టి ఫస్ట్ మేమే వెళ్ళాము. మేము వెళ్ళిన తర్వాత క్రౌడ్ చాలామంది పెరిగారనమాట. అసలు యాక్చువల్లీ క్లిప్ ఫ్రంట్ యాడ్ చేయాల్సింది నేను, అంతా అయిపోయింది కదా, లాస్ట్లో తీసాను, లాస్ట్లో యాడ్ చేశాను అనమాట. చూసారా బ్రేవ్, అసలు ఆ కలర్ చూసారా అసలు ఎంత బాగుండిందో. ఆ సోడాల కలర్ కాంబినేషన్ అంతా బాగుండిందో, సెట్టింగ్ అంతా కూడా బాగుండింది అనమాట. ఇంకా అయిపోయింది. ఇంకేమన్నా కావాలంటే లేదు వెళ్ళిపోదాం అంటున్నారు మా పిల్లలు. ఇంకా ఫైనల్లీ మేము కూడా బాయ్ చెప్పేసి వచ్చేసాం అనమాట. ఇంకా స్కూటీ మీద ఇంటికి వస్తూ మధ్యలో కావాల్సినవి మళ్ళీ తీసుకొని చక్కగా ఇంటికి వచ్చి స్నానం చేసి పడుకున్నాం అనమాట. సో ఈ సమ్మర్ హాలిడేస్ అయితే ఇలా జరిగిపోయింది. టూర్ అనుకున్నాం కానీ ఇయర్ ఇచ్చిన సమ్మర్ ఎఫెక్ట్కి ఎక్కడికి వెళ్ళలేదు. సో అనుకోవడం కంటే సడన్ సర్ప్రైజెస్ అండ్ సడన్ ట్రావెలింగ్ మాకు నచ్చుతుందేమో, అచ్చొస్తుందేమో అనిపిస్తూ ఉంటుంది నాకైతే. ఎందుకంటే గట్టిగా ప్లాన్ చేస్తే అవ్వదు, అనుకోకుండా సడన్గా వెళ్ళిపోతే అవుతుంది అనిపిస్తూ ఉంటుంది. సో అదనమాట విషయం. ఈ సమ్మర్ హాలిడేస్ అయితే ఇలా అయిపోయింది. లాస్ట్ డే ఆఫ్ సమ్మర్ హాలిడేస్ మా పిల్లలు నేను ఎంజాయ్ చేసాం. స్కూల్ రొటీన్ వర్క్ అయితే కంటిన్యూ అవుతూ ఉంది. హరిబరి ఏం లేదు. ఫస్ట్ డే స్కూల్కి మా పిల్లలు ఎంత చక్కగా వెళ్ళారు, ఎలా జరిగింది ఏంటి అనేది నేను నెక్స్ట్ వీడియోలో మీతో షేర్ చేస్తాను. అండ్ రొటీన్ బాక్స్ వస్తూ ఉంటే నేను చేసే రెసిపీస్, వ్లాగ్స్, నా లైఫ్ స్టైల్. అండ్ దిస్ ఈజ్ ఆగస్ట్ మంత్ కాబట్టి ఈ మంత్లోనే నా బర్త్డే ఉంది కాబట్టి అసలు ఏంటి నా బర్త్డేకి నేను షాపింగ్ చేస్తున్నాను లేదా అప్డేట్స్ అన్నీ నేను డెఫినెట్గా కమింగ్ వీడియోస్లో ఇస్తూ ఉంటాను. ఇక్కడ నుంచి వీడియోస్ వస్తాయా రావా అనేది చెప్పదు, కానీ చేసి అయితే చూపిద్దామని అనుకుంటున్నాను. సో చెప్పడం కంటే చేసి చూపించడం బెటర్ కదా. సో అది. సో మీరందరూ మిస్ అయ్యారా? చాలామంది సబ్స్క్రైబ్ చేశారు, వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్. నా ఓల్డ్ వీడియోస్ ఎవరైనా చూడకపోతే గో ఆన్ చెక్ ఇట్ అవుట్. టుడే వీడియో అయితే మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్, డోంట్ ఫర్గెట్ టు కమెంట్. ఇంకొక వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు మీరందరూ స్టే సేఫ్, స్టే హెల్దీ. బాయ్ టేక్ కేర్. సీ యు ఆన్ నెక్స్ట్ వ్లాగ్. డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్. స్టే ట్యూన్డ్. తెలుగమ్మి రాణి. బాయ్ టేక్ కేర్.